రండి రండి. నమస్కారం యుగంధర్ గారు. హౌ డు యూ డూ మిస్టర్ రాజు అని బస్వన్‌గూడ డివిజనల్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ యుగంధర్‌ని, రాజుని పలకరించి ఇన్స్‌పెక్టర్ శివಣ್ణ వైపు తిరిగి, "ఈ కేసులో మీ ఇంట్రెస్ట్ ఏంటి? డిటెక్టివ్ యుగంధర్ గారి ఇంట్రెస్ట్ ఏంటి? ఏదో పెద్ద కేసుకి సంబంధించిందై ఉండాలి. లేకపోతే యుగంధర్ గారు రారు" అన్నాడు నవ్వుతూ. "దయచేసి నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి వివరాలు చెబుతారా?" అడిగాడు శివಣ್ణ. "టెక్నికల్‌గా అది హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ డెప్త్. అంతేకాని ఆ మనిషి ఇంట్లోంచి చీపురు పుల్ల కూడా ఎత్తుకుపోలేదు." యుగంధర్ తల ఊపాడు. బస్వన్గూడలో బస్వప్ప వీధిలో నెంబర్ 62 ఇంట్లో నారాయణ్ అనే ఆయన భార్య ఉంటున్నారు. నారాయణ్ ఓ మందుల కంపెనీ రిప్రజెంటేటివ్గా ఈ ఊళ్ళో పనిచేస్తున్నాడు. ఇక్కడికొచ్చి 6 నెలలైంది. దాదాపు 30 ఏళ్లుంటాయి. వివాహమై 2 ఏళ్లయింది. భార్య పేరు సుగుణ. ఆమెకు 22 ఏళ్లుంటాయి. వాళ్ళకి 6 నెలల పిల్ల. వాళ్ళు ఉన్న ఇంటికి చిన్న గేటుంది. చుట్టూ తోటుంది. గేటు నుంచి గుమ్మం 10 గజాల దూరం. పెద్దిల్లు కాదు, చిన్నది కాదు. 2 గదులు, వసారా, వంటగది, డాబా అంతే. రాత్రి 12 గంటల ప్రాంతాల నారాయణ భార్య కెవ్వున కేక పెట్టేసరికి ఆయన ఉలిక్కిపడి లేచాడట. గదిలో బెడ్రూమ్ దీపం సన్నగా వెలుగుతోందట. ఎవరో పరిగెత్తడం చూసి ఆ మనిషిని తరుముతూ ముందు గదిలోకి వెళ్ళాడట నారాయణ. దొంగ ఆగి నారాయణ దగ్గరికి రాగానే గట్టిగా ఓ దెబ్బ వేశాడట. నారాయణ కింద పడిపోయాడు. సుగుణ దొంగ దొంగ అని కేకలు పెట్టింది. పనిపిల్ల లేచి ఏడుస్తోందట. పక్కేళ్లలో వాళ్ళు వచ్చేలోగా దొంగ పారిపోయాడు, చెప్పాడు డివిజనల్ ఇన్స్‌పెక్టర్. దొంగ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? అడిగాడు శివಣ್ణ. నీళ్లగది పెంకుల మీద నుంచి డాబా మీదకు వెళ్ళాడు. మెట్ల తలుపు గడియ పెట్టలేదు. ఇంట్లోకి వెళ్ళగానే వాకిలి తలుపు గడి తీసి తలుపు తెరిచి పెట్టుండాలి, పారిపోవడానికి వీలుగా. ఆ ఇంట్లో వస్తువులేమైనా మూటకట్టుకున్నాడా దొంగ? లేదు. పడక గదిలో ఉన్న వెండి చెంబు, వెండి గ్లాసు ముట్టుకోలేదు. అల్మరాలో ఉన్న వెండి సామాన్లు అతన్ని ఆకర్షించలేదు. తిన్నగా ఆ దంపతులు పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళుండాలి. ఆ ఇల్లాలు కేక వేసిందన్నారు. ఎందుకు మెలకు వచ్చిందట? కాళ్ల మీద బట్ట తొలగిపోయిందట. చలి వల్లో, అలవాటు వల్లో కప్పుకున్న దుప్పటి కాళ్ల మీదకి లాక్కునేందుకు ప్రయత్నించిందట. మంచం కోళ్ల దగ్గర ఎవరో ఒకతను చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని ఆ వెలుగులో ఆమె కాళ్ళని పరీక్ష చేస్తున్నాడట. వెంటనే ఆమె కెవ్వున కేక పెట్టిందట. ఆ దొంగ ఎవరైంది తెలుసుకునేందుకు సూచనలేమైనా కనిపించాయా? అడిగాడు యుగంధర్. పారిపోయే తొందరలో అతను టార్చి కింద పడేశాడు. ఇదిగో అంటూ బల్ల సొరుగులోంచి ఇన్స్‌పెక్టర్ టార్చి తీశాడు. దీనిమీద స్పష్టంగా దొంగ కుడి చేతి వేలిముద్రలు కనిపించాయి. ఇవిగో వేలిముద్రల ఫోటోలు. ఇంకో సెట్ హెడ్ క్వార్టర్స్‌కి పంపించాను, పాత నేరస్తుడేమో తెలుసుకోవడానికి అన్నాడు. మీరు మీ దగ్గరున్న వేలిముద్రల ఫోటోలు తెచ్చారా? అడిగాడు యుగంధర్ శివಣ್ಣని. తెచ్చాను అంటూ శివಣ್ణ జేబులోంచి ఓ కవర తీసి యుగంధర్కిచ్చాడు. రాజు ఓ చిన్న భూతద్దం ఇచ్చాడు యుగంధర్కి. సుందర్రావు కాటేజీలో ప్రవేశించిన మనిషి వేలిముద్రల ఫోటోలు, నారాయణ ఇంట్లో ప్రవేశించిన మనిషి వేలిముద్రల ఫోటోలు బల్ల మీద పక్కపక్కన పెట్టి 10 నిమిషాలు శ్రద్ధగా పరిశీలించి, సందేహం లేదు, ఒకే మనిషి అన్నాడు చివరికి యుగంధర్. ప్లీజ్ చెప్పండి, ఒకే మనిషి అంటే పాత నేరస్తుడా? అడిగాడు బసవనగూడ డివిజనల్ ఇన్స్‌పెక్టర్. ఓ రకంగా పాత నేరస్తుడే, కానీ ఇంతవరకు అతను పట్టుబడలేదు. శివಣ್ణ జవాబు చెప్పాడు. అలాగా, వివరాలు చెప్పండి. శివಣ್ణ చెప్పాడు. విచిత్రంగా ఉందే, ఎవరతను? ఈ 2 సందర్భాల్లోనూ అతను దొంగతనానికి ఇళ్లలో ప్రవేశించలేదని తెలుస్తూనే ఉంది. వెండి, బంగారు వస్తువులు చేతికందినా తీసుకోలేదు. అయితే తెగించి అర్ధరాత్రి వేళ ఎందుకు ఆ ఇళ్లలో జొరబడ్డాడో అన్నాడు బసవనగూడ డివిజన్ ఇన్స్‌పెక్టర్ అఖ్తర్. అతనెవరో కానీ ఓ ఆడమనిషి కోసం వెతుకుతున్నాడు, అంతవరకు ఊహించొచ్చు అన్నాడు యుగంధర్. అంతేనా? అడిగాడు అఖ్తర్. అంతకన్నా ఊహించలేం ప్రస్తుతం అని యుగంధర్ లేచి నిలబడ్డాడు. నారాయణ్ని, అతని భార్యని కలుసుకోవాలి అన్నాడు. నారాయణ్ ఆఫీస్కి వెళ్ళుంటాడు, చెప్పాడు అఖ్తర్. శ్రీమతి సుగుణ ఇంట్లో ఉంటుందిగా. ఉండొచ్చు అంటూ ఇన్స్‌పెక్టర్ అఖ్తర్ కుర్చీలోంచి లేచాడు. ఇన్స్‌పెక్టర్లు ఇద్దరూ, యుగంధరు, రాజు జీపు కారెక్కి బయలుదేరారు. 10 నిమిషాల్లో నారాయణ్ ఇంటి ముందు జీపు కారు ఆగింది. తలుపు చప్పుడు కాగానే నారాయణ భార్య సుగుణ లోపల నుంచొచ్చి తలుపు తెరిచింది. ఎర్రని పెదిమలు, అందమైన మొహం, ఆకర్షణీయమైన విగ్రహం, మిలమిలా మెరుస్తున్న కళ్ళు. విమలకి, సుగుణకి ముఖరేఖల్లోనే పోలిక లేదు. ఇద్దరు 25 ఏళ్లలోపు వయసున్న యువతులు. ఇన్స్‌పెక్టర్ అఖ్తర్ని గుర్తుపట్టి, రండి, ఆ దొంగ ఆచూకీ తెలిసిందా? అడిగింది సుగుణ.
లేదు, దర్యాప్తు చేస్తున్నాం అని మిగతా వాళ్ళని ఆమెకి పరిచయం చేశాడు. నమస్కారం, మిమ్మల్ని గురించి చాలా విన్నాను, కూర్చోండి అంటూ హాల్లోకి తీసుకెళ్ళింది సుగుణ అందర్నీ. నిన్న రాత్రి ఆ దొంగ మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు మీ పడక గదిలో దీపం వెలుగుతోందా అడిగాడు యుగంధర్. సుగుణ తల ఊపింది. ఎలక్ట్రిక్ లైటా? అవును. అయితే ఆ దొంగని మీరు స్పష్టంగా చూసి ఉండాలిగా. లేదు, చిన్న దీపం, అట్టే వెలుగు లేదు. నీలం రంగు బల్బు కావడం వల్ల స్పష్టంగా కనిపించలేదు. అదిగాక కాళ్ళ దగ్గర మనిషిని చూడగానే పంచప్రాణాలు ఎగిరిపోయేటంత పని అయింది. ఏదీ చూసే స్థితిలో లేను, కెవ్వున కేక పెట్టాను అని నవ్వుతూ నిజానికి కళ్ళు గట్టిగా మూసుకున్నాను అంది. అందరూ నవ్వారు. మీరు చూసినప్పుడు అతను టార్చ్ వెలిగించి మీ కాళ్ళు పరీక్ష చేస్తున్నాడా? అవును. ఒక చేత్తో మీ కాలు పట్టుకున్నాడా అడిగాడు యుగంధర్. మొదట కాలు పట్టుకోలేదనుకుంటాను. నేను కాళ్ళు పైకి తీసుకుని దుప్పటి కాళ్ళ మీదకి లాక్కుంటూ ఉంటే కాలు పట్టుకున్నట్లు వెంటనే విడిచేసినట్లు అనిపించింది. దయచేసి బాగా జ్ఞాపకం చేసుకోండి. కాలు వెనక్కి తిప్పి చూడ్డానికి కాలు పట్టుకున్నాడా, లేక మీరు దుప్పటి కాళ్ళ మీదకి లాక్కుంటుంటే అప్రయత్నంగా కాలు పట్టుకున్నాడా అడిగాడు యుగంధర్. సుగుణ కాసేపు ఆలోచించి అంత నిశ్చయంగా చెప్పమంటే చెప్పలేను అంది. సరేలేండి, అతన్ని మీరు సరిగ్గా చూడలేదన్నారు. మొహం ఎలా ఉంది చెప్పలేకపోయినా పొడుగో పొట్టో భారీ మనిషో బక్క మనిషో చెప్పగలరా? పొడిగా అయి ఉండాలి. వంగినప్పుడు చూశాను. లావుగా లేడు, బక్కగానూ లేడు, యువకుడు అంది సుగుణ క్షణంసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి. గుడ్, వెరీ గుడ్. ఇంకొక విషయం, అతన్ని మీరు ఇదివరకు ఎప్పుడైనా చూసారా అడిగాడు యుగంధర్. లేదు. దయచేసి తొందరపడకండి, బాగా జ్ఞాపకం చేసుకోండి. మీకు పరిచయం ఉన్న మనిషి అయి ఉండడు. మీతో మాట్లాడు కూడా ఉండడు. ఏ బస్టాండ్ వద్దో, ఏ కూరల బజార్లోనో, ఏ వీధి చివరో, మీ ఇంటి ప్రాంతాలు ఎక్కడో నిలబడి ఈ మధ్య మిమ్మల్ని 1-2 సార్లు పరీక్షగా చూసుండాలతను. ఈ మధ్య అంటే ఈ 4-5 రోజుల్లో. అవునవును, ఆ విషయం మా ఆయనకు కూడా చెప్పాను. ఏమని చెప్పారు? 2 రోజుల క్రితం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటే ఎవరో ఒకతను నా వెనకే వచ్చాడు. నేను బస్ స్టాప్ దగ్గర ఆగాను. అతను కొంచెం దూరంలో నిలబడ్డాడు. నేను బస్సు ఎక్కగానే అతను ఎక్కాడు. నా వెనకే ఇంటి వరకు వచ్చాడు. సమయానికి మా వారు ఇంట్లో లేరు. ఉంటే అప్పుడే అతని విషయం కనుక్కునేవారు. మళ్ళీ ఆ మనిషి మీకు కనిపించాడా? ఆ, మర్నాడు అంటే మొన్న పొద్దున్న నేను అరిటాకు కోసం పక్కింట్లోకి వెళుతూ చూశాను. 2 ఏళ్ల అవతల దీపస్తంభం కింద నిలబడి నన్నే చూస్తున్నాడు. వెంటనే నేను ఇంట్లోకి వెళ్ళి మా ఆయనకి చెప్పాను. మా ఆయన వీధిలోకి వెళ్ళేటప్పటికీ అతనక్కడ లేడు. వెరీ గుడ్. వీధిలో నిలబడి మిమ్మల్ని పరికించి చూసిన మనిషికి మీ ఇంట్లో ప్రవేశించిన దొంగకి పోలికుందా? ఏమో, దొంగని సరిగ్గా చూడలేదని చెప్పానుగా. ఒడ్డు పొడుగుల్లో ఇద్దరూ ఒకే మాదిరిగా ఉన్నారనుకుంటాను. మీ కాళ్ళ మీద కానీ పాదాల మీద కానీ పెద్ద పుట్టుమచ్చో లేక మరే ఇతర గుర్తో ఏదైనా ఉందా? పెద్ద మచ్చ ఏది కాళ్ళ మీద లేదు. థ్యాంక్స్. ఆఖరి ప్రశ్న, అతని చేతిలో కత్తి ఏదైనా ఉందా? ఉందేమో, నేను చూడలేదు జవాబు చెప్పింది సుగుణ. అంతలో లోపల నుంచి పసిపిల్ల ఏడుపు వినపడింది. చాలా థ్యాంక్స్ అమ్మా, మేం వస్తాం అని లేచాడు యుగంధర్. క్షణవాగండి, కాఫీ తెస్తాను. వద్దమ్మా, ఇప్పుడే తాగొచ్చాం. అయినా ఆగండి, మిమ్మల్ని ఓ విషయం అడగాలి అని లోపలికి పరిగెత్తి పాపాయిని ఎత్తుకుని క్షణంలో తిరిగొచ్చింది సుగుణ. నిద్రలేచి ఏడుస్తుంది. సామాన్యంగా ఏడవదు. గర్వంగా తను కన్న మొదటి పిల్లని గురించి చెప్పి అతనెవరో దొంగతనం చేయడానికి రాలేదని స్పష్టంగా తెలుస్తోంది. మీరడిగిన ప్రశ్నల్ని బట్టి నన్ను చంపడానికో హాని చేయడానికో వచ్చాడనిపిస్తోంది. నాకు ముక్కు మొహం తెలియని మనిషి నా మీద ఎందుకు కసిపెట్టుకున్నాడు అడిగింది సుగుణ. అతను ఓ యువతిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తను హత్య చేయదలుచుకున్న యువతి ఎక్కడుందో ఆమె ఎవరో కూడా అతనికే స్పష్టంగా తెలియదనుకుంటాను. మీకు అతని వల్ల ఇక ఎటువంటి హాని జరగదని నిశ్చయంగా చెప్పగలను అన్నాడు యుగంధర్. మళ్ళీ ఇంట్లోకి ఎలా వస్తాడులేండి, డాబా తలుపు గడియ పెట్టి తాళం వేస్తున్నాం అంది సుగుణ నవ్వుతూ. హలో, కూర్చోండి. మీరు ఈ ఊరికొచ్చారని తెలిసింది అన్నాడు బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నవ్వుతూ డిటెక్టివ్ యుగంధర్కి రాజుకి షేక్ హ్యాండ్ ఇచ్చి. అప్పుడే ఎలా తెలిసింది అడిగాడు యుగంధర్. మాది పోలీసు డిపార్ట్మెంట్ అని, మీరు ప్రసిద్ధ డిటెక్టివ్ అని మర్చిపోతున్నారు. పని మీద వచ్చారా? యుగంధర్ తనొచ్చిన పనేంటో చెప్పాడు. ఎవరో ఒక యువకుడు ఓ యువతి కోసం వెతుకుతున్నాడు. ఆ యువతి ఆనవాల కాని చిరునామా కాని అతనికి తెలియవు. కాని అతను ఆ యువతి మీద అమితమైన ద్వేషం, కసి పెట్టుకుని ఆమెని హత్య చేయాలని ఆమె కోసం వెతుకుతున్నాడు. మై డియర్ కమిషనర్, ఇటువంటి పరిస్థితులు చాలా అరుదు.
అతనెవరో మనకి తెలీదు. ఆ యువతి ఎవరో కూడా మనకి తెలీదు. అయినా ఆమెను హత్య చేయకముందే మనం అతన్ని పట్టుకోవాలి అన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ఏమైనా ఆధారాలున్నాయా? అతని వేలిముద్రల ఫోటోలు 2 జతలున్నాయి మన దగ్గర. పొడుగ్గా, సన్నగా ఉంటాడని తెలిసింది. అంతకన్నా స్పష్టంగా అతని ఆనవాలు తెలియలేదు. అతను సుందర్రావు కాటేజీలో పడేసిన కత్తి ఎక్కడ కొంది తెలియలేదు. నారాయణ ఇంట్లో వదిలిపెట్టిన టార్చీ ద్వారా కూడా అతని ఆచూకీ తెలీదనుకుంటాను. ఆ యువతి గురించి? ఆమె గురించి దాదాపు ఏమీ తెలీదనే చెప్పాలి. 25 స్త్రీ అయి ఉంటుంది. వివాహితురాలు. అందమైంది. ఓ కాలు మీదో, 2 కాళ్ళ మీదో మచ్చో, ఘాటో ఏదో గుర్తు ఉండుండాలి అంతే. మీరు చెప్పిన విషయం బట్టి ఆ స్త్రీ బెంగుళూరులో నివసిస్తున్న స్త్రీ కానక్కర్లేదు. శ్రీమతి విమల మద్రాసు నుంచొచ్చి బృందావన హోటల్లో దిగింది కదూ. అదే నన్ను తికమక పెడుతున్న సందేహం. ఆమె ఏ ఊళ్ళో ఉంది అతనికి తెలియకపోతే ఆమె కోసం వెతకడం ఎలా ప్రారంభించగలడు? బెంగుళూరులోనే వెతకడం ఎందుకు ప్రారంభించాడు? ఆలోచించాలి అన్నాడు యుగంధర్. ఆల్రెడ్ కాలు మీద మచ్చున్న ఆ యువతిని హత్య చేయకుండా ఆపడానికి మనం తీసుకోవాల్సిన తక్షణ చర్యలేమిటి? అడిగాడు కమిషనర్. ఒక్కటే, ప్రకటన చేయడం. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం. గుడ్ గాడ్, ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ బెదిరిపోరు? హత్య జరగడం కంటే అది మేలనుకుంటాను. అంతకన్నా సులువైన మార్గం లేదంటారా? లేదు. కాళ్ల మీద మచ్చలున్న స్త్రీలంతా వెంటనే పోలీసు రక్షణ కోరమని ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఎవరైనా వస్తారా? అందులో ఆడవాళ్లు. చాలామంది రారు, నిజమే. ఐజీతోనూ హోమ్ మినిస్టర్తోనూ సంప్రదించాలి. యుగంధర్ నవ్వి, మీ ఇష్టం. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మీరే ఆలోచించండి. నేనొస్తాను అని ఒక అడుగు వేసి, అన్నట్టు ఇంకో విషయం, ఓ చిన్న సహాయం చెయ్యాలి అన్నాడు. చెప్పండి. ఫిబ్రవరి 14వ తేదీ బృందావన్ హోటల్లో బస చేసిన వాళ్ల పేర్లు, చిరునామాలు ఇవిగో. వాళ్ళని గురించి వాకప్ చేయించండి అని రాజిచ్చిన జాబితా కమిషనర్కిచ్చాడు యుగంధర్. అలాగే, వెంటనే ఆ ఏర్పాటు చేస్తాను అన్నాడు కమిషనర్. రాత్రి 9 గంటలైంది. డిటెక్టివ్ యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నాడు. బల్ల మీద యాష్ట్రే సిగరెట్ పీకలతో నిండిపోయింది. చేతిలో ఉన్న సిగరెట్ పడేయడానికి యాష్ట్రే చూసి విసుగ్గా కింద పడేసి బూట్సు కాలితో నలిపేసి బెల్ నొక్కాడు. కుర్రాడు రాగానే యాష్ట్రే తీసుకెళ్లి శుభ్రం చేసి తీసుకురమ్మని చెప్పి మళ్లీ పచార్లు చేయడం ప్రారంభించాడు. కుర్రాడు యాష్ట్రే తెచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోతుండగా, మాట, నీ పేరేంటి? అడిగాడు యుగంధర్ అతన్ని. శరభన్న సార్. నెల రోజుల కిందట ఈ కాటేజీలలో ఒక దాంట్లో దొంగ పడ్డాడట. నీకు జ్ఞాపకముందా? ఉంది సార్. నువ్వప్పుడు ఎక్కడున్నావు? కాటేజీల దగ్గర లేను సార్. మెయిన్ బిల్డింగ్లో ఉన్నాను. దొంగ పడ్డాడని గొడవ చేస్తుంటే నువ్వు కాటేజీల దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను సార్. మిగతా కాటేజీల్లో ఉన్నవాళ్ళు లేచి రాలేదు? లేదు సార్. అంత గొడవ జరగలేదు. గొడవ జరగకేం? పోలీసులు కూడా వచ్చారటగా? పోలీసులు కూడా గొడవ చేయలేదు సార్. ఫిబ్రవరి 14వ తేదీ సుందర్రావు అనే ఆయన భార్యతో బి కాటేజీలో బస చేశాడు. జ్ఞాపకముందా? జ్ఞాపకముంది. నేనే కారులోంచి సామాన్లు తీసుకువెళ్లి కాటేజీలో పెట్టాను. వాళ్ళు కాటేజీలో దిగిన తర్వాత ఎవరైనా వాళ్ళ కాటేజీ ప్రాంతాల గాని, ఎదురుగా ఉన్న చెట్ల దగ్గర గాని తారట్లాడడం నువ్వు చూసావా? బయట వాళ్ళు ఎవరైనా వచ్చి కాటేజీల దగ్గర తారట్లాడుతుంటే మేం చూస్తూ ఊరుకోం సార్. మిగతా కాటేజీల్లో బస చేసిన వాళ్ళెవరైనా తిరుగుతుంటే మేం పట్టించుకోము. బాగా జ్ఞాపకం చేసుకుని చెప్పు. మిగతా కాటేజీల్లో బస చేసిన వాళ్లలో ఓ యువకుడు ఎవరైనా బి కాటేజీ ముందు చాలాసేపు నిలబడ్డా? శరభన్న నిమిషం సేపు మౌనంగా ఉండి, జ్ఞాపకం లేదు సార్ అని, కాటేజీలలో దిగిన వాళ్ళెవరు మీరు చెప్పినట్లు ఇంకో కాటేజీ ముందు నిలబడరు సార్. అలా జరిగితే నేను ఇంకో కుర్రాడో ఏం కావాలని అడిగేవాళ్ళం అన్నాడు. గుడ్. మిగతా కుర్రాళ్ళని ఈ విషయం అడిగి తెలుసుకుని నాకు చెబుతావా? కనుక్కుని చెబుతాను సార్ అని శరభన్న వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత రాజొచ్చాడు. అతని చేతిలో సాయంకాలం వెలువడిన పత్రికలు చాలా ఉన్నాయి. అన్ని పత్రికలు ఎందుకు తెచ్చావు? అడిగాడు యుగంధర్. పోలీస్ కమిషనర్ ప్రకటనుంది అంటూ దినవాణి పత్రిక యుగంధర్కి ఇచ్చాడు రాజు. మొదటి పేజీలో 4 పక్కల రూల్స్ కట్టి 4 అంగుళాల పొడవున 2 కాలాల ప్రకటన ముఖ్యంగా కనిపించింది. హెచ్చరిక. తలుపు తెరిస్తే చస్తావు, జాగ్రత్త. ఒక యువతిని హత్య చేయడానికి ఓ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ఆ యువతిని గురించి గాని, ఆ యువకుని గురించి గాని ఆనవాళ్లు, వివరాలు, ఆచూకీ పోలీసులకింకా తెలియలేదు. 25 యువతి కాళ్ల మీద ఎక్కడో పుట్టుమచ్చగాని, ఘాటుగాని, ఇంకేదైనా మచ్చగాని ఉండుండొచ్చు. హంతకుడు అటువంటి మచ్చున్న యువతి కోసం వెతుకుతున్నాడు కనుక నగరంలో యువతులందరూ కాళ్ల మీద మచ్చ ఉన్న యువతులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటిగా ఎక్కడికి వెళ్లొద్దు. నిర్జన ప్రదేశాలకి వెళ్లొద్దు.
రాత్రుళ్ళు తలుపులు జాగ్రత్తగా గడియలు పెట్టుకోవలసింది అని హెచ్చరిస్తున్నాను. తనని హత్య చేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడేమో అని ఏ యువతికైనా అనుమానం కలిగితే తక్షణం స్థానిక పోలీసుల్ని కలుసుకోమని కోరుతున్నాను. రక్షణ ఏర్పాట్లు చేస్తాం. హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ యువకుడి గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే టెలిఫోన్ ద్వారా గాని, ఉత్తరం ద్వారా గాని, స్వయంగా వచ్చి గాని వెంటనే తెలియజేయమని కోరుతున్నాను. పోలీస్ కమిషనర్. చాలా సులభంగానే ఉంది ప్రకటన అని నవ్వాడు రాజు. ఎందుకు నవ్వుతున్నావు? రేపొద్దున నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లే యువతల గురించి, ఆయనకొచ్చే టెలిఫోన్ కాల్స్, ఉత్తరాల గురించి. అవును, బెదిరిపోయి వచ్చేవాళ్ళు, ఉత్తపుణ్యానికి ఎవరి మీదో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది తప్పదు అన్నాడు యుగంధర్. అందుకే నవ్వొచ్చింది. రేపు మధ్యాహ్నం అయ్యేసరికి కమిషనర్ మిమ్మల్ని తిట్టుకుంటూ కూర్చుంటాడు. ఎందుకు? ఇటువంటి సలహా ఇచ్చినందుకు. యుగంధర్ నవ్వి, పోలీసు శాఖకు పని ఎక్కువైనా పర్వాలేదు, ఫలితం కలిగితే. హంతకుడి చర్యల గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? అతని చర్యలు హేతువాదానికి సరిపోవడం లేదు. వీలికి ఓ యువతిని హత్య చేయదలుచుకున్న ఆ యువకుణ్ణి ఏ అని పిలుద్దాం. అతనికి బి అనే యువతి ఎప్పుడో పరిచయమే ఉండాలి. అతనికి బి ఏదో అపకారం చేసి ఉండాలి. కనీసం తనకి బి అపకారం చేసిందని ఏ అనుకుంటూ ఉండాలి. చిన్న సవరణ సార్. ఏంటి? ఏకి బికి అసలు పరిచయం ఉండి ఉండవలసిన అవసరం లేదేమో. ఏకి బి అపకారం చేసి ఉండవలసిన అవసరమూ లేదేమో. విపులంగా చెప్పు. బి ఇంకెవరికో ఏకి కావలసిన మనిషికి ఏదో అపచారం చేసి ఉండొచ్చు. ఆ మనిషి ఏకి అన్నో, తమ్ముడో, తండ్రో, స్నేహితుడో ఎవరో కావచ్చు. అతను చనిపోయి ఉండొచ్చు. లేదా ఆ మనిషిని బి హత్య చేసి ఉండొచ్చు. ఏ ఎక్కడి నుంచో ఈ ఊరికొచ్చాడు. కాలు మీద మచ్చున్న యువతి వల్ల తనకి ఆత్మీయతున్న ఆ మనిషికి అపచారం జరిగిందని తెలుసుకుని కసి తీర్చుకునేందుకు కంకణం కట్టుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఇటువంటి పరిస్థితేగా కలుగుతుంది అన్నాడు రాజు. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. బి కోసం ఏ వెతకడం ప్రారంభించాడు. బెంగళూరులో ఉంటుందని తెలిసి ఉండాలి. అందుకేదో ఆధారం ఉండుండాలి కదూ. అవును. అయితే సుందర్రావు భార్య విమల కాలు పరీక్షించడానికి వాళ్ళున్న కాటేజీలోకి ఎందుకు వెళ్ళాడు? సుందర్రావు అతని భార్య ఫిబ్రవరి 14వ తేదీ సాయంకాలం ఈ ఊరికొచ్చారు. ఆ రాత్రే ఏ వాళ్ళ కాటేజీలో ప్రవేశించాడు. విమల మద్రాసు నుంచి వచ్చింది. ఏ మద్రాసు నుంచి విమలని వెంటాడొచ్చాడా, లేక ఈ హోటల్లో ఆమెను చూసి అనుమానం కలిగి నిర్ధారణ చేసుకునేందుకు వాళ్ళ కాటేజీలో జొరబడ్డా? అదే నిజమైతే బి కోసం ఏ వెతకడం ఈ ఒక్క ఊరికే పరిమితం కాదన్నమాట కదూ. ఈ ఊళ్ళోనే ఉన్నదని ఏ అనుకోవడం లేదన్నమాట అన్నాడు యుగంధర్. రాజు తల ఊపి, అవును సార్, అంతా గందరగోళంగా ఉంది అన్నాడు. జరగబోయే ఆ హత్యను మనం ఆపలేమనుకుంటాను. ఏ పిచ్చివాడైనా అయ్యుండాలి, లేక అమోఘమైన తెలివితేటలు ఉన్నవాడైనా అయ్యుండాలి. అందువల్లేనా హత్య ఆపలేమన్నారు? అవును. పిచ్చివాడైతే అతని చర్యలకు ఒక దారి తెన్ను ఉండదు. కాలి మీద మచ్చున్న స్త్రీలను మనం రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మొహం మీద మచ్చున్న స్త్రీలను అతను హత్య చేయొచ్చు. తెలివైన వాడైతే అతను ఏం చేయబోతోంది మనకి ఓ పట్టాన తెలియనివ్వడు అన్నాడు యుగంధర్. అంతలో టెలిఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకుని, యుగంధర్ స్పీకింగ్ అన్నాడు. ఇన్స్పెక్టర్ శివణ్ అని. మా డివిజన్లో ఓ ఇంట్లో హత్య జరిగింది. హత్య చేయబడింది ఎవరు? ఆదుర్దాగా అడిగాడు యుగంధర్. ఓ యువతి. ఆమె కాలి మీద మచ్చుందా? తెలీదు. బయలుదేరి వెళుతున్నాను. మీరు వస్తారా? తప్పకుండా. కిట్టప్ప పార్కు వెనకనున్న రథం వీధికి రండి, ఇంటి నెంబరు 4 అని శివణ్ రిసీవర్ పెట్టేశాడు. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. 9 గంటల 45 నిమిషాలైంది. పదరాజు వెళదాం అన్నాడు.